హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి IBPS PO మెయిన్స్ సెల్ఫ్ గివెన్ అనాలిసిస్. సో ఫస్ట్ వచ్చేసి రీజనింగ్లో 2 మార్క్స్ 4 పజిల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ 6% డెసిగ్నేషన్ బేస్డ్ వచ్చింది. పర్సన్, స్టేట్ అండ్ ఫేవరెట్ స్పోర్ట్స్ ఈజీగానే ఉంది. నెక్స్ట్ 3 rows అంటే 1, 2, 3. 1లో 4 members ఉంటారు, 2లో 8 members ఉంటారు, 3లో 4 members ఉంటారు. ఆ రిలేటెడ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి సర్కిల్ పజిల్ చేసి దాన్ని లాజికల్గా స్ట్రైట్ దాంట్లో కూర్చోబెట్టాలి. అసలు ఇందులో అయితే అసలు డేటా ఇవ్వనే లేదు. అంటే ఇలా థర్డ్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ అలా ఏం లేదు, మొత్తం లాజిక్గా ఇచ్చారు. లాజికల్ అరేంజ్మెంట్ ఇది. నెక్స్ట్ కోడెడ్ పజిల్ అయితే ఇచ్చారు. నేనైతే ఈ 3 చేశాను. ఈ పజిల్ చేయలేదు, టైం సరిపోలేదు. అండ్ ఇందులో నేను 15 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 1 mark క్వశ్చన్స్. ఇన్పుట్ అవుట్పుట్ ఈజీగా ఉంది. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సో నేను సాల్వ్ చేయలేకపోయాను అది. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ అయితే ఇచ్చారు. అండ్ 6% బాక్సెస్ అండ్ అన్సర్టెన్ ఈ రిలేటెడ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ క్రిటికల్ రీజనింగ్ అయితే ఎక్కువే ఇచ్చారండి. 6 to 7 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మిస్లీనియస్ ఏంటంటే ఒక నెంబర్ ఇచ్చేసి ఈవెన్ -1, ఆడ్ +1 అండ్ దాన్ని డిసెండింగ్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి సంథింగ్ ఎడిషన్ అయితే అలా ఇచ్చారు. ఓవరాల్గా రీజనింగ్ ఒక్కటే కొంచెం ఈజీగా అనిపించింది. సో నేను మిస్లీనియస్ క్వశ్చన్స్ అయితే 8 అటెంప్ట్ చేశాను. ఓవరాల్గా 23 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. మార్క్స్ వచ్చేసి 38 మార్క్స్కి అయితే అటెంప్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. దీని మీద నేను సపరేట్ వీడియో అయితే చేశానండి. నాకు గుర్తున్నవన్నీ రాశాను. సో అది ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. బట్ నేను పాస్ట్ 10 days నుంచి మా మదర్ అయితే సిక్ అయ్యారు. సో హాస్పిటలైజ్ అయ్యారు. 10 days కూడా నేను హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. సో నేను లాస్ట్ 10 daysలో నిజంగా ఏం చదవలేదు. జస్ట్ అసలు అవ్వలేదు నాకు ప్రాక్టీస్ చేయడం కానీ, టెస్టులు రాయడం కానీ, జనరల్ అవేర్నెస్ చదవడం కానీ. బట్ ఆగస్ట్ అలా రివిజన్ చేశాను. బట్ అంతగా ఏమీ ఇందులో రాలేదు. సో ఈ ఎగ్జామ్ అయితే నేను జనరల్ అవేర్నెస్ అసలు నిజంగా బాగా రాయలేదు. నేను 2 marksవి 2 పెట్టాను, 1 markవి 4 పెట్టాను. బట్ ఇవి కూడా నాకు డౌటే, ఎందుకంటే నేను సెక్షన్ క్లియర్ చేస్తానా లేదన్నది కూడా నాకు డౌట్ ఈ సెక్షన్. సో ఇదైతే నేను అసలు బాగా రాయలేదు ఈ సెక్షన్. మా మదర్కి బాగాలేకపోవడం, నేను హాస్పిటల్లో ఉండడం, అసలు నాకు ఛాన్స్ దొరకలేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టడీ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. 2 marks అయితే 5 questions ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే ఒక సెంటెన్స్ ఇచ్చి దాని థీమ్ ఇందులో ఆప్షన్స్ దాంట్లో ఏది కరెక్ట్గా చెప్పారు అన్నదైతే ఉంది. అందులో 2 to 3 questions అయితే దాని మీద ఇచ్చారు. నెక్స్ట్ 1 mark క్వశ్చన్స్లో ప్యాసేజ్ 1 ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ప్యాసేజ్ 2 కూడా ఇచ్చారు. ఇది వీడియో గేమ్ రిలేటెడ్, ఇది ఎయిర్లైన్స్ ఆ రిలేటెడ్, సిరియలియోన్ కంట్రీ ఆ రిలేటెడ్ ఏదో ఉంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 5 or 6 questions ఇచ్చారు. ఒక పారాగ్రాఫ్లా ఇచ్చి అందులో 5 or 6 blanks ఉన్నాయి. అన్నిటికీ ఒకటే ఆప్షన్. సో ఆ రిలేటెడ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్లో ఏంటంటే A to G వరకు ఇచ్చారు. అంటే 7 questions. అన్ని ఫ్రేజ్ అంటే మనం జనరల్గా ప్రిలిమ్స్లో ఎలా చూస్తాం, ఒక వర్డే ఇచ్చి అలా ఇస్తారా, బట్ ఇందులో ఫ్రేజెస్లా అయితే ఉన్నాయి. నెక్స్ట్ కాలమ్ బేస్డ్ క్వశ్చన్స్లో 3 to 4 questions ఉన్నాయి. బట్ ఆ 3 to 4లో కూడా కొంచెం మోడిఫై చేస్తూ అడిగారు. అంటే కాలమ్ 1కి కాలమ్ 2కి కనెక్షన్ అండ్ మీనింగ్ అంటే ఎండ్ త్రూ బట్ ఆ రిలేటెడ్ అయితే అడిగారు. నెక్స్ట్ ర్యాండమ్గా ఇన్కరెక్ట్ 5 sentences ఇచ్చి ఏది ఇన్కరెక్ట్ అని అయితే అడిగారు. సో నేను ఇంగ్లీష్లో 2 marksవి 4 చేశాను, 1 markవి 15 అయితే చేశాను. బట్ యాక్యురసీ మరి అంత ఎక్కువైతే ఉండదు. సో నేనేది అటెంప్ట్ చేయాలనే చెప్పి నేను ఎగ్జామ్కి వెళ్ళానే తప్ప ఫుల్గా అయితే నేనేమి ప్రిపేర్ అవ్వలేదు.
సో నెక్స్ట్ వచ్చేసి క్వాంట్ అండి. క్వాంట్లో 2 మార్క్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఇచ్చారు. అందులో ఒకటి ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చారు అండ్ కండిషన్స్ ABC అని అయితే ఇచ్చారు. నాకు లిటరల్గా లాస్ట్లో చేశాను, ఇది ఎలాగో వచ్చేస్తాయి రూట్స్, బట్ ఈ కండిషన్స్ కింద ఆప్షన్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. నాకు ఎలా పేరప్ చేయాలో కూడా అర్థం కాలేదు. సో ఇది నేను అటెంప్ట్ చేయలేదు. నెక్స్ట్ కేస్లెట్ ఇచ్చారు, ABC 3 ఆర్గనైజేషన్ సంథింగ్ మేల్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎంత చేస్తే నాకు సగం టైం ఇక్కడే వేస్ట్ అయ్యింది, సాల్వ్ అయితే అవ్వలేదు. 2 మార్క్స్లోనే 2 DIs ఉన్నాయి పై చార్ట్ రిలేటెడ్. ఇందులో ఇలా కనెక్షన్ పెట్టి ఏదో డయాగ్రామ్, పెద్ద డయాగ్రామే ఉంది అండ్ అడిషనల్ డేటా ఏమో టేబుల్లో ఇచ్చారు. సో ఇది కనీసం నేను చూడలేదు అసలు ఏంటన్నది, జస్ట్ పైన చూసాను అంతే. నెక్స్ట్ 1 మార్క్ వచ్చేసి బార్ గ్రాఫ్ అండ్ లైన్ గ్రాఫ్ కలిపి అయితే ఇచ్చారు. ఆల్కహాల్ బేస్డ్, నాన్ ఆల్కహాల్ బేస్డ్, ఈజీగా ఉంది అంటే డోబుల్, అంటే క్వశ్చన్స్ ఏమి పెద్దగా హార్డ్గా అయితే ఏం లేవు. నెక్స్ట్ టేబుల్ DI అయితే ఇచ్చారు. టేబుల్ DI అది కూడా ఈజీగానే ఉంది. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆ రిలేటెడ్ అయితే ఇచ్చారు. బట్ పార్ట్ ఏంటంటే మెన్సురేషన్ ఏరియా అండ్ రెక్టాంగిల్ ఎక్స్లో ఇచ్చారు, ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ఇచ్చారు. ప్రాఫిట్ అండ్ లాస్ కాస్ట్ ప్రైస్ A and Bకి ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్కి A and B ఇచ్చారు, అంటే డిస్కౌంట్ ఇచ్చారు, ప్రాఫిట్ ఇచ్చారు, మార్కప్ పర్సంటేజ్ ఏది Bకి సంథింగ్ ఆ పర్సంటేజెస్లో రిలేటెడ్ అయితే క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ ఇంకా సిరీస్ A ఒకటి ఫాలో అవుతుంది, అందులో P. నెక్స్ట్ ఇంకో సిరీస్ Q-400 ఈ రిలేటెడ్. ఇందులో 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఒక క్వశ్చన్ సిరీస్ Bలో 3rd వన్కి Rకి రేషియో అడిగారు. నాకు వాల్యూస్ అయితే కరెక్ట్గా వచ్చాయి కానీ రేషియో రాలేదు, అదేంటో నాకు అర్థం కాలేదు. ఈ 2 క్వశ్చన్స్లో ఇంకొక క్వశ్చన్ వచ్చింది, ఒక క్వశ్చన్ చేయలేకపోయాను. రేషియో నాకు ఎంతకీ రాలేదు, 2-3 టైమ్స్ చేశాను బట్ రాలేదు. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయితే ఈజీగానే ఇచ్చారు. సో క్వాంట్లో నేను 2 మార్క్స్ 3 చేశాను, 1 మార్క్ వచ్చేసి 14 చేశాను. సో క్వాంట్లో అయితే యాక్యురసీ ఉంటుంది, క్వాంట్ అండ్ రీజనింగ్ యాక్యురసీ ఉంటుంది, బట్ ఇంగ్లీష్ కొంచెం డౌట్. GA అయితే అసలు నాకు సెక్షన్ కూడా క్లియర్ అవుతుందా లేదన్నదే డౌట్, పెట్టడం అయితే పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్టివ్. ఎస్ఏ ఏమో బయోడైవర్సిటీ లాస్ అండ్ కాజెస్ ఆ రిలేటెడ్ అయితే అడిగారు. నెక్స్ట్ కాంప్రిహెన్షన్, AI బూమింగ్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఆ రిలేటెడ్ అయితే 4 క్వశ్చన్స్ ఇచ్చారు. పారాగ్రాఫే ఇంత ఉంది, 30 మినిట్స్లో పారా చదివి దానికి ఆన్సర్స్ చేసి అండ్ ఎస్ఏ రాసేసరికి చాలా టైం అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే బాగుంది, 45 మినిట్స్ అలా. బట్ చాలా తక్కువ టైం అనిపించింది నాకైతే. ఎస్ఏ నేను ఎక్కువ వర్డ్స్ అయితే రాయలేదండి, నాకు కీబోర్డ్ కూడా చాలా హార్డ్గా ఉన్నాయి ప్రెస్ చేయడానికి కూడా. సో కొంచెం కీబోర్డ్ అది కూడా బాగాలేదు. సో ఇదండి ఓవరాల్గా నా అటెంప్ట్స్ అండ్ సెల్ఫ్ గివెన్ అనాలిసిస్. సో మీరు ఎలా రాశారు అండ్ మీకు ఎలా అనిపించింది, మీరు ఎన్ని అటెంప్ట్స్ పెట్టారు అండ్ మీరు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని గెస్సింగ్ ఉంటుంది కదా. సో మీకు ఎలా ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది పేపర్ అనేది కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం రిజల్ట్ మెయిన్స్ అవుతుందా అవ్వదా అన్న డైలమాలో పక్కన పెడితే మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అయిపోవచ్చు. సో ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.